వీడియో ఎక్కడ స్టార్ట్ చేయాలని చూస్తున్నా. వీడితోనే స్టార్ట్ చేస్తున్నా. వీడి పేరు కుష్, చోటా కుష్. కుష్ అక్క. Congratulations to Shweta Bose. ఐ హ్యావ్ ఎ క్విజ్. వెరీ క్విజ్. నేను కుర్తా చేసిన కదా, నాకు ఒక అది కావాలి. కావాలా? నువ్వు ఒక సెట్ చేసినావు అనుకో, నేను గ్రాండ్ లుక్ ఉంటుంది నీ తమ్ముడు. ప్రేమతో నువ్వు వేసుకున్నది ఏమున్నది, ఇదే ఇది అదైతుంది. అక్క నా కోసం ఏమైనా ఇస్తా నాకు హారం అయితే ఒకటి సెట్ చేస్తాను. అది కొంచెం పైన తర్వాత చూపిస్తాను. ఓకే రైస్. అక్క మన కోసం హారం తెస్తా అన్నాయి. అక్క సెట్ అయింది. సెట్ అయింది. వీడియోలు అప్పుడప్పుడు చెప్పక్క ఇది వేసుకున్నారం నాదే అని. మన కోసం ఇంట్రడక్షన్ ఇప్పుడు అర్ణాన్ని ఇవ్వబోతుండు. అర్ణనా నమస్తే పబ్లిక్ దోస్తులు అందరూ ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్, కుషాల్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మన భోజిరెడ్డి శ్వేత వాళ్ళది గృహప్రవేశం ఉన్నది. హల్చల్. ఓకే గైస్, మన కోరిక మేరకు మన కోసం హర్నానా ఇంట్రడక్షన్ ఇచ్చి పోయిండు. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయబోతున్నానంటే ఇల్లుది మంచి డ్రోన్ షాట్ తీయబోతున్నా. ద డ్రోన్ వ్యూ ఆఫ్ ద హౌస్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ 3, 2, 1. చాలా స్పెషల్ అనిపిస్తుంది ఈరోజు. ఎగ్జైటెడ్గా ఉన్నా. సో వన్ థింగ్ ఐ రియల్లీ లవ్ అబౌట్ దిస్ హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్ ఏంటంటే మంచి ట్రెడిషనల్ వైబ్ ఉంటుంది. మన ఊర్లలో ఇంటికాడ ఉన్నట్టు అందరు మంచిగా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని, లేడీస్ అంతా శారీస్, జెంట్స్ అంతా కుర్తాసు, అంటే మా వాళ్ళు ప్యాంట్ షర్ట్లు వేసింది. కానీ సో ఆ వైబ్ అంతా నాకు బాగా నచ్చుతుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఆస్ట్రేలియాలో ఉన్నా సరే ఇట్లాంటి మన ట్రెడిషనల్ ఫంక్షన్లు ఇవన్నీ అటెండ్ అవట్లా ఇంటి దగ్గరనే ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇక్కడ కూడా మనం ఇండియన్ కల్చర్ ని బతికిస్తున్నాం అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మన ఆర్మర్ కల్చర్. యా. సో మళ్ళా అందరిని మీట్ అవుతాం కదా మన హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కాబట్టి. పూజా కార్యక్రమం, కుకింగ్, లంచ్, నెక్స్ట్ అంటే డిన్నర్ వరకు ఇక్కడనే అన్నట్టు. సో అంతా చూస్తే సేమ్ ఇంటి దగ్గరనే ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే ఇవన్నీ ఫంక్షన్లకు అటెండ్ కావడం నాకు చాలా ఇష్టం. నీకు పల్లెబాయ్? మనం అందుకే అంత 375 కిలోమీటర్స్ చాలా దూరం నుంచి వచ్చిండు పల్లెబాయ్. ఎందుకంటే అందరినీ కలవాలని చాలా దూరం నుంచి వచ్చిండు. మళ్ళీ ఇంకా కడ్డనతో రిలేషన్ చాలా క్లోజ్ ఉంటుంది పల్లెబాయ్కి. మన కడ్డన్న వచ్చిన కొత్తలో మన రూమ్ లో ఉంటుండే, బ్యాచులర్ రూమ్ లో. అట్లా మనకు బాగా కనెక్ట్ కడ్డన్న. సో మనం సీదా ఇంటి దగ్గరికి వెళ్ళి, అంటే హౌస్ వార్మింగ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి లోపలికి పోయి మొత్తం ఆ వైబ్ అంతా, ట్రెడిషనల్ వైబ్ అంతా మన వ్లాగ్ లో క్యాప్చర్ చేస్తాం. ఓకేనా పల్లెబాయ్? లెట్స్ గో బ్రదర్. రెడీయా? ఓకే, రెడీ పుల్ల జడి. Hi, namaste, welcome to my house. I would like to thank my mom and my dad. They put a lot of hard work into it. And why don't you come in for a house tour? Hi, Chitti. You're looking so pretty today. You're looking like a doll and so traditional. Did you get to pick your room, or did daddy or mommy chose your room? I got to choose it.
Who chose the cupboards for you? Mummy or daddy? Daddy. Daddy. Okay, nice. And what's that something you like about the house? The pantry. Pantry. You like kitchen? Nice. You want to say something to your parents? I just want to say thank you and that I love them. And they worked very hard on the house. And my dad, he used to come in his breaks to visit here from like 1 hour. So yeah, they put a lot of hard work and dedication. That is great, right? And then their hard work paid off, right? Yeah. Hello. Hello, Akka. How are you feeling today? Feeling great. What about you, Shweta? How It's you a feeling? mixed emotion, akka, nervous, happy, everything. It's all like, That's good. That's good. yeah. So, what is the most, if you every time 1.5 year, like you've been traveling here and there. So, which was the day that you can think that, oh, I don't want this day to come again in my life? Do you have such one day like that? ఎస్ కొన్నిసార్లు ఉంటుంది అక్క మనం మొత్తం ఇది ఇంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేసి వస్తాము అప్పుడు ఫినిష్ కాదు అరే ఇంకా కొన్నిసార్లు ఉంటుండే అది దట్ ఇస్ అ ప్రెషర్ ఆవిడ బిల్డర్ అంటే ఇప్పుడు నార్మల్గా దిస్ మీన్ అది జరుగుతుండే అబ్బా ఇది ఏంద్రా ఈడుతో ఎందుకు పోతున్నాం ఇంకా ఇదేంది ఇంత తలకాయ నొప్పి మనకు అవసరమా అని చాలా టైమ్స్ అనిపిస్తుండే అంతే ఈ తర్వాత ఇక అందరికి మళ్ళీ తెలిసిన ఫోన్ చేస్తే గింతే ఉంటుంది ఇట్లనే ఉంటుంది ఈ కామన్ ఇది అది ఉంటుంది అంతే ఇక ఓపిక పడితే అంతే ఇక 1 వీక్ అటు ఇటు అంతే అన్నట్లు. Do you have any moment like that, Shweta? Yeah, it's same akka, same feeling. Mid ఒక వన్స్ టేక్ ఆఫ్ అయ్యేంత వరకు అరే ఇట్లా ఎన్నిసార్లు వచ్చినా అంతే స్టేజ్ ఉంటుండే అన్నట్టు ఇక్కడనే ఉంది బట్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ వెన్ ఇట్ స్టార్టెడ్ లైక్ ఓకే చేంజెస్ అవుతున్నా కొద్దీ ఇట్ వాజ్ లైక్ మోర్ ఇంట్రెస్టింగ్ వి ఫీల్ లైక్ ఓకే వీ హ్యావ్ టు గో ఎవ్రీ వీక్ అండ్ సీ వాట్స్ హ్యాపెనింగ్ వాట్స్ అన్నట్టుగా వి వర్ లైక్ మోర్ క్యూరియస్. Yeah. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ వాస్ డన్. యా. How happy you are now? Out of 200, I'm 500 happy. హ్యాపీ బట్ ఇక స్టిల్ ఇంకా బయట రావడానికి ఇంకా 2-3 days పడుతుంది ఎందుకంటే స్టిల్ ఇంక ఇది దీంట్లోనే ఉండే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా దానికి బయట వన్స్ అయిపోతే ఒక 1 week లో మేబీ గెటింగ్ ఇన్ టు ద నార్మల్ అనుకుంటున్నాను ఇంకా మనం మళ్ళీ నార్మల్ లైఫ్ లోకి రావడానికి. The good thing ఏంటంటే to have so many loved ones around, which is taking our pressure off from our shoulders. You guys are like standing out and doing everything, giving us more happiness. Yes. आश्वयोः कन्येमे सर्वतो भूयाः त्वद्दानां मोक्षमाप्नुयात्.
పూజ బయట బ్యాక్ యార్డ్ లో మొత్తం కుకింగ్ సెక్షన్ నడుస్తుంది. నేను కార్తిక్ అన్న కుకింగ్ ఓన్లీ వీడియోకి మ్యాచ్ పచ్చేది 2 కిలోలు చాలు తగినంత అయిపోయింది. కుకింగ్ ఏంటంటే పొద్దున వచ్చిన వాళ్ళందరికీ ఉప్మా కుకింగ్ అన్నమాట. అక్కలు చేస్తారు, జస్ట్ ఆయిల్ పోసి. కార్తిక్ అన్న ఇవి తింటుంది పల్లీలా అక్క వాళ్ళు వేసేస్తారు. మనం వేరే క్యాప్చర్ చేసుకుందాం దరి. గంగన్నతో ఇప్పుడు చిన్న చిట్ చాట్. చాలా డేస్ అవుతుంది. నేను రాగా నేను అడిగింది డ్రెస్ ఎందుకు తెచ్చుకోలేవురా అని. ఆడిని ఇప్పుడు చెప్పమని మరి ఎందుకు తెచ్చుకోలేడు చెప్పరా. అంటే మరి ఈ లెవెల్ ట్రెడిషనల్ గా ఉంటారు అనుకోలేదు. ట్రెడిషనల్ ఫంక్షన్ ఎట్లా అలా పోయి శ్వేతక్క నువ్వు పక్క డీజెట్లు వస్తావు అనుకున్నాను. బనీన్లో నచ్చింది బయటకు వచ్చినాక వేసుకున్నా. ఇన్ని రోజులు వారసుడు లేడు అనుకున్నా. అంటే అందరు నన్ను ఇట్లా అంటుంది పంచులు వేసుకుంటా ఏం పని చేయమని. కానీ నా వారసుడు వచ్చింది. చెప్పుడు మాత్రం భయంకరంగా చెప్తాను. తిని చెప్పే ఎట్లయిందో గంగారెడ్డి అయిపోవాలి. సూపర్ అంటే 20 ఏళ్ళ నుంచి గిదే తింటున్నారా నేను అంటున్నా. అది కానీ అక్క ఒప్పుకుంటలేదు. ఫ్రెండ్స్ ఇక్కడ గంగన్నతోని చిన్న కామెడీ సెషన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా మధ్యాహ్నం కోసం లంచ్ కోసం కుకింగ్ సెక్షన్. సో కూరగాయలు కట్ చేయాలా. నేను పల్లెబాయ్ మా బ్రదర్ విజయ్ గారు అందరం కూరగాయలు కట్ చేయబోతున్నాం. Hi, Boji and Sweta. Congratulations for new house. I hope you have a wonderful house and stay. Praveen, who came all the way down from Perth just for Boj and Shweta's housewarming. Okay, Praveen, thank you so much for coming on behalf of Shweta, Boj, and entire family. So, how are you feeling? How are you feeling about Sydney and Shweta's house? Yeah, same as when I was feeling back in 9 months back. It's good. I'm feeling good. I congrats Baba. We have senior Vijay. We wanted to say a few words about Shweta. I'm gonna say congratulations to Boji and Sweta. That's it. ఇది అంటే ఎట్లుందంటే నువ్వు వీళ్ళని అడుగుకుంటూ వస్తున్నావు కదా అక్క. చిన్నప్పుడు స్కూల్లో ఏదైనా టీచర్ లేపి ఏదన్నా క్వశ్చన్ అడుగుతారా దర్దాలు లేచి. ఏదేమైనా మా అక్క అండ్ బావ కొత్తింట్లో గృహప్రవేశం చాలా ఆనందంగా ఉంది. I'm gonna give the mic to Abhi to say a few words about Shweta and Boj housewarming. Thanks, Akka. Both congratulations for Shweta and Bojana. It's a good home. I like it. Hope everything goes well. Abhi, yeah. On this moment, I just want to ask few things which I'm asking other people as well. I know usually we both are like Akka this house, that house, and then maybe we're very particular about like some rooms or any design, right? So here, if you have to pick something, what is that? It's a family and dining area. It's really good. That turned out really well. I really like that area. That's good, yeah. Congratulations, Bojana. ఈ కొత్తిల్లు ఇట్లాంటి కట్టి మధ్య దావతులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. Congratulations, Shweta and Boj. It's a beautiful home, spacious. Every room speaks something special. Every corner of the house is very beautiful. You both really deserve this house for your great hard work. I must say that Boj, Shweta, all your hard work has been definitely paid off. I am pretty sure you'll make a lot of memories with this house. Congratulations, Boja Shweta Reddy, for your new housewarming. Congratulations, Boji and Shweta.
It's very beautiful house. So happy for you. Now I've got two important people who work very, very hard behind the scene, but they don't want to be on the camera. But now I have to pull them on the camera. So here they are. We have Suma and Swapna. And see how they are coordinating the sarees. We are so happy for you guys. The big house. Congratulations. Yeah. What do you like the most about the house? Everything, especially upstairs. Okay. If you have to, Temple as well. if you have to pick one specific room, which one would that be? Temple bedroom and temple room. Temple room. Yeah. Shweta's bedroom as well. What do you Walking ropes and dressing area. Nice. Congratulations, Ramya and Boji. Congrats, beta. Okay, now we have Boj Meenatta. చిన్నమ్మ ఏమనిపిస్తుంది ఇల్లు గురించి? ఇండియా నుంచి ఇడికి వచ్చి మంచిగా అనిపిస్తుందిరా. మంచిగా అనిపిస్తుందా? ఇల్లు ఎట్లుంది? ఇల్లు బాగుంది. బాగుందా? నచ్చిందా? నచ్చింది, ఇల్లు నచ్చింది. మీరందరు నచ్చింది. నచ్చింది. మన నిజామాబాద్ ఉన్నట్టు ఆకూర్లు ఉన్నట్టున్నారా? మన ఇండియాలో ఉన్నట్లు ఉన్నది. అందరు మంచిగా చల్లగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, అందరు మంచిగా ఉండాలా. అది Now I'm gonna introduce you one more very, very, very important person. That is the person. Maybe if I have to introduce him, without this person, maybe Boj. Yes, definitely he has provided all the inputs, and he is the one who made the puja room possible, and it's so divine now. So that person is none other than Mr. Karthik, my little brother. Hi Karthik, how are you? I'm good. How are you? Thank you, Karthik. Do you want to speak few things about Shweta and Boj, about their house, upon their housewarming? Oh, really? What is congratulations to both of them. I'm very happy in their journey. I was part of in their journey. Wouldn't say much things, but I was there every stage with them, guiding them. That's it. To be honest, I'm happy at the moment. Congratulations, Shweta and Boj. I wish a very happy life in your new home. How are you, Arun? Very good. How are you? I'm good, thank you. So, you're also part of Shweta Boj's housewarming today. So, what do you feel? How do you feel about the home? Sure. So definitely I feel really great. I would like to congratulate Shweta and Boj. Their hard work really paid off. Feel so happy because we have been friends for last 10 years. So we were always been, talking about, when we're going to buy a house, when we're going to build a house. So finally, this is the day for Shweta and Boj. It's a truly amazing day for them. Yeah, definitely I feel happy for them. And their parents are here, definitely. So I feel very happy. ఫ్రెండ్స్ లంచ్ ఫినిష్ చేసేసినాం, అయిపోయింది. ఫుల్ టైట్ మా పల్లె బాయ్ పట్టగా రానంత ఫుల్ టైట్ తినేసిండు. అయ్యో అందరం చిన్న బయట రిలాక్స్ అవుతున్నాం. ఇంకా వేరే వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా వస్తుర్రు. మనం కొంచెం బాత్కాను కొట్టి తిన్నదంతా అరిగిపించుకుందాం. ఓకే, అందరం సేద తీరడానికి ఇట్లా చిన్న పక్కకు ఒక పార్క్ ఉంది. అయ్యో ఈ పిల్లల్ని వేసుకొని వచ్చిన పిల్లలు ఫ్రమ్ బుస్సాపూర్. మీ ముగ్గురు బుస్సాపూర్? అరే టైగర్ తిమ్మాపూర్ రా, అది తిమ్మాపూర్ అంటే మన పాలెం పక్కకి, మతారూరు పక్కకి. మీది బుస్సాపూరే, ఆడిది బుస్సాపూర్. స్టూడెంట్సా? బాగా చదువుకుంటారా? చిన్న మనం ఫ్రెండ్స్ మన పిల్లల్ని అడుగుదాం. అరే నేనే బ్యాచ్ చెప్పుర్రా.
కళ్ళు మళ్ళీ చూసిన వాళ్ళు నేను ముందే చెప్పించా అనుకుంటారు. లేదు, లేదు, వాడికి అట్లా నేను యంగ్ ఉంటా కాబట్టి అనిపించి ముందే చెప్పిండు అన్నట్టు. అదే మళ్ళీ నేనే చెప్పించిన అనుకుంటారు పబ్లిక్. ఎందుకురా నువ్వు ఎంత గడ్డ అంతేరా. వచ్చినందుకు అందరికి థ్యాంక్స్ అంటే అందరు వచ్చారు, ఎవ్రీబడి అంటే అందరు హెల్ప్ చేసారు ఇక్కడ. ఓకే ఎవ్రీథింగ్ అంటే ఓన్లీ మిస్సింగ్ అంటే మా అమ్మ మా నాన్న. ఇక మా నాన్న వస్తుండే ఫస్ట్ రాలేకపోయింది. Thank you everyone who made this happen. Thanks to one and all. Like without you, it would be impossible. And like we are grateful for my attamma, mama for so much support back, and they have done so much for us. And my dad, he is my backbone all the time. And my mom, I'm missing her presence, but always we have their blessings with us. And of course my brother, he's not here, but he is blessing me from wherever he is. And yes, that's it. I'm very happy. సో ఫ్రెండ్స్, దాట్స్ ఎ ర్యాప్ టు ద పార్ట్ 1. అండ్ ఇంకొక పార్ట్ 2 వీడియో కూడా రిలీజ్ చేస్తా. ఎందుకంటే టోటల్ ఇళ్ళనే పెడితే వీడియో లెంత్ చాలా పెద్దగా అయిపోతుంది. మంచి అమేజింగ్ ట్రెడిషనల్ లంచ్ చేసినాం అందరం, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మంచిగా ముచ్చట పెట్టి మంచిగా టైం పాస్ చేసినాం. లాస్ట్కి వస్తే నేను అన్న వాళ్ళ ఇంట్లోనే పైన పడుకున్నా. నెక్స్ట్ డిన్నర్ కూడా ఉంది. సో డిన్నర్ టైంలో ఇంకా చాలా మంది గెస్ట్ వస్తుండ్రు. ఆ ఫన్ మూమెంట్స్ అన్ని మళ్ళీ సెకండ్ పార్ట్ లో క్యాప్చర్ చేస్తా. స్టే ట్యూన్ ఫర్ ద సెకండ్ పార్ట్. ఓకే.